కార్యాలయంలో పత్రాల ధ్వంసంపై సిఐడి స్పందించింది. మీడియాలో వస్తున్న కథనాలను సిఐడి అధికారులు ఖండించారు. విచారణ అధికారులను డిమోరలైజ్ చేసే ప్రయత్నమని, కేసు దర్యాప్తును అప్రతిష్ట పాలు చేయడంలో భాగమని సిఐడి ఆరోపించింది. కేసుకు సంబంధించి సాక్ష్యాల కాపీలను కోర్టు ముందుంచామని సిఐడి తెలిపింది. ఏపీసీఐడి మరో వివాదంలో చిక్కుకుంది. సిట్ కార్యాలయం ఆవరణలో కొన్ని డాక్యుమెంట్లను తగలబెట్టడంతో అగ్గిరాజుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల వివరాలు, హెరిటేజ్ సంస్థ సమాధానమిచ్చిన పత్రాలున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. సిట్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతోనే తగలబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొల్లి రఘురామిరెడ్డిపై బీజేపీ, టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశారు. ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పలు ఆరోపణలు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుపై ఇప్పటికే కేసు కూడా నమోదైంది. అంతటి కీలకమైన కేసుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల ముందు తగలబెట్టడంతో అసలు ఇన్నర్ రింగ్ రోడ్లో ఏం జరుగుతోంది, పత్రాలు కాల్చివేయడానికి కారణమేంటి అనే ప్రశ్నలు, సందేహాలు కలుగుతున్నాయి. రెటిక సిట్ కార్యాలయంలో పత్రాల ధ్వంసంపై అయితే ఎట్టకేలకు సిఐడి స్పందించింది. ఆ పత్రాలను కావాలనే సాక్ష్యాలను లేకుండా చేయాలని సిఐడి ఈ విధంగా చేస్తోందంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. అసలు టీడీపీ ఎటువంటి ఆరోపణలు చేస్తుంది, అదేవిధంగా సిఐడి ఎటువంటి వివరణలు ఇస్తుందో ఒక్కసారి మనం చూద్దాము. టీడీపీ ఆరోపణలకు సంబంధించి విషయం బయటకు రాకుండా దాచేందుకే పత్రాలను, సాక్ష్యాలను నాశనం చేస్తున్నారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తోంది. ఇక సిఐడి వివరణలు కూడా ఇస్తుంది. అవి జిరాక్సులు, అవసరం లేని పత్రాల కాల్చివేత మాత్రమే అంటూ కూడా సిఐడి వివరణ ఇస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఆధారాలు ఉండవద్దనే డాక్యుమెంట్లు కాల్చుతున్నారంటూ కూడా టీడీపీ ఒకవైపు ఆరోపణలు చేస్తుంటే, అవి లక్షల పేజీలు జిరాక్స్ తీస్తే కొన్ని వృధా అవుతాయి, దాంట్లో కష్టమేముంది, నష్టమేముంది అంటూ కూడా సిఐడి వివరణ ఇస్తోంది. మీడియాను ఎందుకు అనుమతించడం లేదు అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మార్నింగ్ నుంచి కూడా ఇష్యూ అయితే నడుస్తోంది. ఇక సిఐడి ఆఫీస్లోకి సంబంధించిన పత్రాలు, డాక్యుమెంట్లు కూడా కొన్ని మనము మార్నింగ్ నుంచి కూడా చూపిస్తూనే ఉన్నాము. దాంట్లో కొన్ని పత్రాలు హెరిటేజ్ అని రాసిన ఆ పత్రాలు కూడా మనం చూసాము. సో వాటికి సంబంధించి అవి ఓన్లీ జిరాక్స్ కాపీసే అని కూడా సిఐడి వివరణ ఇస్తోంది. కానీ అవి కావాలనే సాక్ష్యాలు నాశనం చేస్తోంది సిఐడి అంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే మీడియాను ఎందుకు ఆఫీస్లోకి అనుమతించట్లేదు, వాటికి సంబంధించిన వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తోంది. మరిన్ని కార్యాలయాల్లో కూడా తగలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంటోంది. అసలు మీడియాను ఎందుకు అనుమతించడం లేదు ఈ విషయంలో అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తోంది. విషయం బయటకు రాకుండా ఎందుకు జాగ్రత్త పడ్డారు అంటూ కూడా చెప్తోంది. ఇక సిఐడి అయితే దర్యాప్తు అధికారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ప్రయత్నిస్తున్నారు, కావాలనే డిమోరలైజ్ చేస్తున్నారు అంటూ కూడా సిఐడి వివరణ ఇచ్చింది. ఇంతకుముందే ఒక ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేసింది ఇష్యూకు సంబంధించి. అసలు హెరిటేజ్ కేసులో 5 ఛార్జ్ షీట్లు వేశాము అంటూ కూడా సిఐడి వివరణ ఇస్తుంది. లక్షల పేజీలు జిరాక్స్ తీస్తే కొన్ని మాత్రం వృధా అవుతాయి, వాటిని మాత్రమే, చెత్త కాగితాలను మాత్రమే మేము తగులబెట్టాము, వేస్ట్ పేపర్లను తగులబెడితే తప్పేంటి అంటూ కూడా సిఐడి ఐజీ అయితే వివరణ ఇస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఎందుకు జాగ్రత్త పడ్డారు అంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తోంది. సో ఈ కేసు దర్యాప్తును అప్రతిష్ట పాలు చేయడంలో భాగమే అంటూ కూడా సిఐడి ఒక విధంగా ఆరోపిస్తోంది. ఇక కేసుకు సంబంధించిన సాక్ష్యాల కాపీలను కోర్టు ముందు ఉంచామంటూ కూడా సిఐడి తెలియజేస్తుంది.